గురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మత్తయి గారు రాసిన శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనము వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యాను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనం ఇచ్చట ఉండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మించును అని పలికాను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించాను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించాను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికాను. అంతట వారు కన్నులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరునూ కనిపించలేదు. వారు ఆ పర్వతం నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడి వరకు మీరు ఈ దర్శనమును గురించి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించాను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. శుభవార్త బోధనల ద్వారా మన పాపములు మన్నించబడును గాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీసభ పాస్కాయత్త కాలం, శ్రమల కాలం, లెంట్ డేస్ 2వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. పాస్కాయత్త కాల 2వ ఆదివారం, పాస్కా పండగకు సిద్ధపడే ఈ కాలంలో ఈరోజు దేవుని యొక్క వాక్యము దివ్య రూపధారణ పండగను గురించి మనకు తెలియపరుస్తుంది. దివ్య రూపధారణ, దానిని మనము విడదీసి మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క రూపాన్ని ధరించినటువంటి వారు అని అర్థం. దివ్య రూపధారణ, దేవుని యొక్క రూపాన్ని ధరించినటువంటి వారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే మనం ఇంకొక పదములో రూపాంతరము చెందుట అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే రూపాన్ని మార్చుకోవటం అని దీనికి అర్థం. దివ్య రూపధారణ, దేవుని యొక్క రూపాన్ని పొందుకుంటూ రూపాన్ని మార్చుకునే కార్యక్రమాన్ని రూపాంతరము అని పిలుస్తాం. దీనిని మెటమార్ఫో అన్నటువంటి గ్రీకు పదం నుండి తీసుకున్నారు. రూపాంతరము అంటే మరొక రూపాన్ని పొందుకోవడం, అదే దేవుని రూపాన్ని మనం పొందుకోవటం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాం. సెల్ ఫోన్లో ఒక యాప్ మనకు కనిపిస్తుంది, స్నాప్చాట్ అన్నటువంటి యాప్తో మన రూపాలని మార్చుకోవచ్చు. నల్లగా ఉన్న వారిని తెల్లగా మార్చుకోవచ్చు, అలాగే పొట్టుగా ఉన్న వారిని పొడుగుగా మార్చుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా మార్చుకోవటానికి ఉన్నటువంటి యాప్ స్నాప్చాట్ అన్నటువంటి యాప్ మనం సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, సెల్ ఫోన్లో రూపాన్ని మార్చుకోవడం కాదు, కానీ ఈరోజు ప్రభు మనకు తెలియపరుస్తున్నది, ఎవరైతే దేవునితో గడుపుతారో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవునితో ఉంటారో వారి రూపాలు మారుతాయి అన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. ప్రియులారా, మనం చాలాసార్లు వినే ఉంటాం సీతాకోక చిలుక జీవిత చరిత్ర. సీతాకోక చిలుకగా మారకముందు, అది రూపాంతరం చెందకముందు అది గొంగలి పురుగుగా అసహ్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, అదిగో మట్టిలో ప్రాకుతూ మట్టిని తింటూ ఉన్నటువంటి జీవి ఆ గొంగలి పురుగు. అదే గొంగలి పురుగు ఎప్పుడైతే ఒక 40 రోజుల పాటు ఒక గూడు తయారు చేసుకొని ఆ గూటిలో
దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంది. భగవంతుడా, దేవుడా, నా బ్రతుకుని మార్చు, నా జీవితాన్ని మార్చు, నా ప్రవర్తన మార్చు, నా నడవడిక మార్చు అని చెప్పి ఆ గొంగలి పురుగు 40 రోజుల పాటు ఆ గూటిలో ప్రార్థన చేస్తూ తన బ్రతుకుని మార్చమని దేవుణ్ణి అడుగుతూ ఉంది. 40 రోజుల తర్వాత ఆ గొంగలి పురుగుగా ఉన్నటువంటి ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగే, అందమైనటువంటి సీతాకోక చిలుకలాగే బయటకు వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందమైన సీతాకోక చిలుకలాగా ఎప్పుడైతే రూపాంతరం చెందిందో, ఎప్పుడైతే మారిపోయిందో, తన బ్రతుకంతా మారిపోయింది, తన అలవాట్లు మారిపోయింది, తన ఆహారపు అలవాట్లు మారిపోయింది. మట్టిని తిని బ్రతుకుతున్నటువంటి ఆ గొంగలి పురుగు మకరందాన్ని తిని బ్రతికే సీతాకోక చిలుకలాగా మారిపోయింది. ఈరోజు ప్రభువు మనకు తెలియపరుస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, మీరు కూడా సీతాకోక చిలుకలాగా మారండి. గొంగలి పురుగు లాంటి మీ జీవితాలను, గొంగలి పురుగు లాంటి మీ బ్రతుకులను, గొంగలి పురుగు లాంటి మట్టి జీవితాలని విడిచిపెట్టి మకరందమును తినే బ్రతుకులకి రండి, మారండి, రూపాంతరం చెందండి. మీ బ్రతుకులు మార్చుకోండి, మీ ప్రవర్తనలు మార్చుకోండి, మీ నడవడికలు మార్చుకోండి. ఈ తపస్సు కాలంలో, ఈ శ్రమల కాలంలో, ఇదిగో 2వ ఆదివారాన్ని మీరు కొనియాడుతూ ఉండగా, ఇదిగో మీరు కూడా దేవునితో ఉన్నప్పుడు మీ జీవితాలు మారుతాయి, మీ బ్రతుకులు మారుతాయి అని ప్రభువు మనకి తెలియపరుస్తున్నారు. సీతాకోక చిలుక జీవితంలాగే మన జీవితాలు కూడా మారాలని ప్రభువు మనకి అందరికీ కూడా ఆశపడుతూ ఈ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారు. ఒక పాపాత్ముడు పుణ్యాత్ముడిగా మారిపోవాలి, ఒక రోగి ఆరోగ్యవంతునిగా మారిపోవాలి, మరణంలో నుంచి జీవంలోకి మారిపోవాలి, చీకటిలో నుండి వెలుగులోనికి మారిపోవాలి, శ్రమలు, బాధలు, కష్టాల నుండి ఆనందం, సంతోషంలోనికి మారిపోవాలి, రూపాంతరం చెందాలి. మరి అది సాధ్యం అవ్వాలి అంటే దేవునితో ఉన్నప్పుడే మనము అది కలుగుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలగాలి. మరి దేవునితో ఉండడము అంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండడం. ప్రార్థన అన్నటువంటి మాటకు మనం చాలాసార్లు డెఫినేషన్ చెప్పుకున్నాం. ప్రార్థన అంటే భక్తి కలిగి దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో అదిగో అబ్రహాముని దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు, అదిగో అబ్రహాము అన్నింటినీ వదిలి వెళ్ళిపోతున్నటువంటి ఆ సంఘటనను మనము చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆది కాండంలో 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఈనాటి మొదటి పట్టణంలో అబ్రహాం జీవితం గురించి ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పాను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ చుట్టపట్టాలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళము. నేను స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు అబ్రహాంతో చెప్తున్నటువంటి మాట, నువ్వు అన్ని వదిలేసి అదిగో నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేశాడో, అబ్రహాము బ్రతుకు మారిపోయింది, అబ్రహాం జీవితం మారిపోయింది, అబ్రహాం ప్రవర్తన మారిపోయింది. విగ్రహారాధన చేస్తున్నటువంటి అబ్రహాము దేవుడిని ఆరాధించడం ప్రారంభించాడు. చెట్టుని ఈ సృష్టిని ఆరాధిస్తున్నటువంటి అబ్రహాము, సృష్టి వస్తువులను ఆరాధిస్తున్నటువంటి అబ్రహాము, మూలల్లో బొమ్మలు పెట్టి ఆరాధిస్తున్నటువంటి అబ్రహాము అదిగో దేవుడిని మాత్రమే ఆరాధించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడిని అనుసరించాడో, ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి పని చేశాడో, ఎప్పుడైతే దేవుడితో కలిసి వెళ్ళిపోయాడో, అబ్రహాము బ్రతుకు మారిపోయినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో ఈనాటి మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, విగ్రహారాధకుడైనటువంటి అబ్రహాముని తీసుకొని వెళ్ళి దేవుడు విశ్వాసులకు తండ్రిగా మార్చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గొంగలి పురుగును సీతాకోక చిలుకలాగా మార్చినటువంటి దేవుడు, విగ్రహారాధన చేస్తున్నటువంటి అబ్రహామును తీసుకొని వెళ్ళి విశ్వాసులకు తండ్రిగా మార్చినటువంటి ఆ దేవుడు ఈరోజు మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ తపస్సు కాలంలో
ఈ శ్రమల కాలంలో ఈ లెంట డేస్లో మీరు కూడా నా దగ్గరికి వస్తే, నాతో ఉంటే ఇదిగో మీ బ్రతుకులని మారుస్తాను అని. ఈనాటి 3వ పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, శుభవార్తలు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందటం, ఆయన రూపం మారిపోవడం గురించి మనం మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఒక్కసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. తన రూపం మారిపోయింది. అక్కడ ఇంకా మనం కిందకి చదువుకుంటే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దేవునితో గడపడానికి ఆ కొండ మీదకి వెళ్ళారో, అదిగో ఆయన తన రూపాన్ని మార్చుకున్నట్లుగా మనము చదువుకుంటూ ఉన్నాం. ఆ తాబోరు కొండ మీద అదిగో ప్రభు రూపం మారిపోయింది. మనం నిర్గమకాండంలో చూస్తాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28, 29 వచనాలలో మోషే అన్నటువంటి ఆ భక్తుడు దేవునితో గడిపినప్పుడు ఆ సీనాయి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28, 29 వచనాలను చదువుకుందాం. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయము లేవియు ముట్టుకొనలేదు. అతడు పలకల మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను వ్రాసి మోషే శాసనములు గల ఆ 10 ఆజ్ఞల పలకలను గైకొని తీసుకొని సీనాయి కొండ మీద నుంచి వచ్చినప్పుడు యావేతో మాటలాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మోషే 40 రోజుల పాటు ఏమీ తినకుండా త్రాగకుండా దేవునితో మాట్లాడి వచ్చుట వలన, మనం మొదట్లో చెప్పుకున్నాం, ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం, భక్తి కలిగి దేవునితో సంభాషించుటయే ప్రార్థన అని మనం చిన్నప్పుడు సత్యోపదేశంలో నేర్చుకున్నాం. ఇక్కడ అదే మాట మనకు కనిపిస్తుంది. సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడి వచ్చుట వలన మోషే ముఖము ప్రకాశించుచున్నది అని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శుభవార్తలో కూడా మనం చదువుకున్నటువంటి మాట, మనం మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు అదిగో శిష్యులైనటువంటి వారిని పేతురు, యాకోబు, యోహానును వెంట తీసుకొని వెళ్ళినటువంటి ఆ సంఘటన మనం చదువుకున్నాం. ఒకసారి చదివి మనం ముందుకు వెళ్దాం. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఉన్నత పర్వతమైనటువంటి తాబోరు కొండ మీదకి వెళ్ళినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో ఈనాటి శుభవార్తలో చదువుకున్నాం. అక్కడ ప్రభు రూపాంతరం చెందటం మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు, అక్కడ మోషే, అక్కడ అబ్రహాము, ఇలాగ బైబిల్లో మనం చూస్తే చాలా మందిని చూస్తూ ఉన్నాం. దేవుడితో ఉండి వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నటువంటి సంఘటనలు, దేవుడికి దగ్గరగా ఉండి వారి బ్రతుకులు మార్చుకున్నటువంటి సంఘటనలు, వారి రూపాలు మార్చుకున్నటువంటి సంఘటనలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు కూడా మీ బ్రతుకులు మారాలి, మీ జీవితాలు మారాలి, మీ సంఘాలు మారాలి అంటే మీరు నాతో ఉంటే మీ బ్రతుకులు మారుస్తారు. గొంగలి పురుగు జీవితాన్ని మార్చినటువంటి ఆ దేవుడు, అబ్రహాము జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, అదిగో మోషే ముఖమును ప్రకాశింపచేసినటువంటి ఆ దేవుడు, అదిగో యేసుక్రీస్తు ప్రభువు వారి ముఖం సూర్యుని వలె ప్రకాశింపచేసినటువంటి, ఆయన వస్త్రములు తెల్లగా మార్చినటువంటి ఆ దేవుడు
మనల్ని కూడా మారుస్తారు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో 2వ వారంలో ఉన్నటువంటి మనం ఇటువంటి పర్వత అనుభవం కలిగి ఉండాలి. పర్వత అనుభవం అంటే ప్రార్థనా జీవితం. పర్వతము అంటే దానిని దేవాలయంతో మనం పోల్చుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళే వారముగా, దేవునితో కలిసి ఉండేవారముగా, ప్రార్థనలో జీవించే వారముగా మనము ఈ తపస్సు కాలంలో మిగిలినటువంటి ఈ కొద్ది దినాలలో ప్రియులారా మనము మన జీవితాలను, మన బ్రతుకుల్ని మార్చుకోవాలి. పర్వత అనుభవం కలిగిన వారముగా మనం ఉండాలి. మన పర్వతానికి మనం చూస్తాం, మనందరికీ తెలుసు, కొండ ఎక్కడం అనేది చాలా కష్టం. కొండ ఎక్కడం అనేది చాలా కష్టపడి ఎక్కాలి, చాలా ఎనర్జీ ఉండాలి. మరి అదిగో మనము దేవుని సన్నిధి అయినటువంటి ఆ కొండని ఎక్కాలి అంటే అదిగో విశ్వాసం, ప్రార్థనా జీవితం అనే బ్రతుకులు మన జీవితాలలో, అంశాలు మన జీవితాలలో ఉండాలి, మన బ్రతుకుల్లో ఉండాలి. పర్వత అనుభవంలో మరి మనం చూస్తూ ఉన్నాం, పర్వతాన్ని ఎక్కాలి అంటే ఈ లోకాన్ని అంతటిని విడిచిపెట్టాలి. ఒక కొండ మీదకి వెళ్ళాలి అంటే ఈ బాహ్య ప్రపంచాన్ని అంతటిని విడిచిపెట్టాలి. పర్వత అనుభవం మనకు నేర్పిస్తున్నటువంటిది. మన ఇంటిని వదిలేయాలి, మన గ్రామాన్ని వదిలేయాలి, దూరంగా ఎవరు లేనటువంటి నిర్జన ప్రదేశంలోనికి వెళ్ళాలి. అంటే కష్టమే, ఈ లోకాన్ని విడిచిపెట్టడం అంటే కష్టమే. మనం యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇదిగో ఈ లోకములో ఉన్నవన్నీ ప్రాపంచికములే అని మనం చాలాసార్లు చదువుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నవన్నీ దేవునికి సంబంధించినవి కాదు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు రాసిన మొదటి లేఖలో మనం ఒక్కసారి మనం 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 4వ వచనం మనం చదువుకుందాం. ఒక్కసారి ఆ మాట చదువుకొని ముందుకు వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. దేవుని నుండి వచ్చినదంతా లోకము ఓడించును. ఇంకా మనం చదవండి. మన విశ్వాసం చేతనే మనము లోకముపై గెలుపొందుము. మన విశ్వాసం చేతనే మనము లోకముపై గెలుపొందాం. లోకమును జయించాలి అంటే, ఈ లోకం నుండి మనము వేరవ్వాలి అంటే అదిగో దేవుని మీద ఆధారపడాలి. దేవునితో మాత్రమే ఇది సాధ్యము అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారు రాసిన మొదటి లేఖలోనే 2వ అధ్యాయం 15-17 వచనాలలో చూస్తాం. ఒకసారి చదువు మనం ముందుకు వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 15 వచనం నుంచి, ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న వాటిని గాని ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావము తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవన్నీ ప్రాపంచికములే, ఈ లోకానికి సంబంధించినవే. ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో దేవుని బిడ్డ కాదు అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ పర్వత అనుభవంలో రెండవదిగా మనం ఏం చేయాలి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కొండ ఎక్కడం అనేది కష్టమే అయినప్పటికీ కూడా ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నం చేయాలి, మొదటిది. రెండవదిగా అదిగో ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా ఈ పనులన్నీ ప్రక్కన పెట్టాలి. కొండ ఎక్కాలి అంటే పనులన్నీ కూడా ప్రక్కన పెట్టాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనం ఆదికాండంలో చూస్తాం 19వ అధ్యాయంలో లోతు భార్యని ఇక్కడి నుంచి అన్ని వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళాలి అంటే ఆ లోతు భార్య వదిలిపెట్టలేకపోయింది. ఏం చేసింది? వెళ్తూ ఏమైపోతుందో తెలుసుకోవాలని వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? దాని బ్రతుకు ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నింటినీ విడిచిపెట్టాలి.
ఈ లోకంలో ఉన్నదంతయు దేవుని నుండి వచ్చినది కాదు అని యోహాను గారు చెప్తూ ఉన్నారు కదా. ప్రియ సహోదరి సహోదరులు, ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే మనము దేవునితో ఉంటామో, అప్పుడు ఆ పర్వత అనుభవం కలిగిన వారముగా ఉంటాం. ఆ పర్వత అనుభవం అంటే దేవాలయ అనుభవం, అదే ప్రార్థనా జీవితం అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో పర్వత అనుభవం కలిగినటువంటి చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 22 పర్వతాలు, మన బైబిల్లో చాలా పర్వతాలని మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయము 2 నుంచి 19 వరకు ఉన్నటువంటి వచనాల్లో అక్కడ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఈసాకును తీసుకొని వెళ్ళినటువంటి కొండ, ఏ కొండ అది? మోరియా కొండ, మోరియా పర్వతం. అక్కడ నిర్గమకాండంలో మోషేకి దేవుడు దర్శనమిచ్చినటువంటి కొండ ఏం కొండ అది? సీనాయి కొండ. ఇలాగ మనం రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయము 19 నుంచి 20 వరకు వచనాలలో చూస్తే ఏలియా కొండపైకి కర్మేలు కొండపైకి వెళ్ళాడు. అదిగో జెజబెల్ రాణి వారితో పోరాటం చేయటానికి, వారి ప్రవక్తలతో పోరాటం చేయటానికి కర్మేలు కొండపైకి వెళ్ళినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అలాగే రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 8వ వచనములో అక్కడ హోరేబు కొండ, అదిగో ప్రవక్తలతో యుద్ధం అయిన తర్వాత, వారిని అందరినీ చంపేసిన తర్వాత, అదిగో దేవుని కొండ అయినటువంటి హోరేబుకి అదిగో ఏలియా వెళుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శుభవార్తలో కొండ చూస్తూ ఉన్నాం. ఏ కొండ అది? తాబోరు కొండ. యేసుక్రీస్తు ప్రభు దివ్య రూపధారణ పొందినటువంటి ఆ కొండ తాబోరు కొండ. అదిగో యోహాను గారు రాసినటువంటి శుభవార్తలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి కొండ, ఏ కొండ అది? కల్వరి కొండ. ఇలాగా అపోస్తలుల కార్యముల్లో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనాలలో అక్కడ కొండని మనం చూస్తూ ఉన్నాం. ఆ కొండ ఓలేవు కొండ. ఒలీవు కొండ నుంచి యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళినటువంటి ఆ సంఘటన అక్కడ మనకు రాయబడి ఉంటుంది. మరలా యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో కూడా ఆ ఒలీవు కొండ మీదకు వస్తారని చెప్పి జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనములో ప్రభు యొక్క 2వ రాకడ గురించి రాసినటువంటి సంఘటన మనం చూస్తాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనములో 2వ రాకడలో అదిగో ఒలీవు కొండ, ఏ కొండ మీద నుంచి అయితే యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళారో ఆ కొండ మీదకి ఆయన తిరిగి వస్తారు అని. ప్రియులారా, ఇలాగా ఈ కొండలన్నీ మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ పర్వత అనుభవం మనకు ఉండాలి. చూడండి, మనకి చాలా దేవాలయాలు, చర్చలు కానీ కొండల మీద కడతారు. ఎందుకంటే కొండల మీద దేవుడు ఉంటాడు అన్నటువంటి ఆ నమ్మకం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వారు ఖాళీ సమయాల్లో నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఆయన ఏం చేస్తుండేవారు? దేవునితో గడుపుతూ ఉండేవారు, ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. అంటే కొండకి ఒక ప్రత్యేకత ఉంది మన బైబిల్ గ్రంథంలో. కొండ మీద దేవుళ్ళు ఉండేవారు, దర్శనాలు అన్నీ కూడా కొండల మీద జరుగుతూ ఉండేది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం గుర్తుంచుకుందాం, ఇదిగో ఆ పర్వత అనుభవం మనల్ని మార్చాలి. పర్వత అనుభవం అంటే మనం చెప్పుకున్నాం, పర్వత అనుభవం అంటే దేవాలయం. పర్వతము ఈక్వల్ టు దేవాలయము. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాలి, దేవునితో గడపాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. అబ్రహాముని విగ్రహారాధకుడిని తీసుకొచ్చి విశ్వాసులకు తండ్రిగా మార్చింది ఆ పర్వత అనుభవం. మోషేని హంతకుడు, మోషే ఎవరు? హంతకుడు. ఎవరిని కొట్టేశాడు? చంపేశాడు. ఐగుప్తుని చంపేశాడు కదా, మనకి ఐడియా ఉందా? ఆ యుద్ధం చేసినప్పుడు అదిగో తన ఇశ్రాయేలీ ప్రజల్ని హింసిస్తున్నప్పుడు, బాధ పెట్టినప్పుడు అదిగో ఐగుప్తుని చంపేస్తాడు మోషే. అందుకే మోషేని హంతకుడిని తీసుకొని వచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేలీ ప్రజలకి నాయకుడిగా, సారథిగా దేవుడు నియమించేశాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఆ మోసగాడిని తీసుకొని వచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేలుగా పేరుని మార్చేశాడు. సౌలుని తీసుకొచ్చి, సౌలు ఎవరు? హింసిస్తున్నటువంటి వాడు. ఒక హింసకుడిని తీసుకొని వచ్చి గొప్ప సువార్తికుడిని చేసేసాడు. బైబిల్లో మంచి సువార్త పరిచర్య చేసినటువంటి గొప్ప వ్యక్తి మన పునీత పౌలు గారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పేతురు గారు పిరికివాడు.
యేసు ప్రభు చనిపోయే ముందు అక్కడ చూస్తాం కదా, కోడి కూసే ముందు ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకేశాడు. అచ్చచ్చ యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. అదిగో పిరికివాడిని తీసుకొచ్చి ఇదిగో ఇదిగో ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తానని ప్రభు ధైర్యవంతుడిగా ఆయన్ని మార్చేశాడు. ఎందుకంటే అదిగో అపోస్తలుడు కార్యంలో మనం చూస్తాం, మొట్టమొదట తలుపులు తీసుకొని బయటకు వెళ్ళి ప్రసంగం చెప్పినటువంటి వ్యక్తి పేతురు గారు. ఇదిగో మీరు చంపేసినటువంటి ఈ యేసయ్య సమాధిలో లేడు, తిరిగి లేచాడు, అందుకు మేమే సాక్షులమని చెప్పి అగో మొట్టమొదటి ప్రసంగంలో 3000 మందిని దేవుని బిడ్డలుగా మార్చినటువంటి ధైర్యవంతుడు, పిరికివాడిని తీసుకొని వచ్చి అదిగో ధైర్యవంతుడిగా చేసినటువంటి ఆ సంఘటన. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు గారు రాసిన లేఖలో చివరిగా మనం చదువుతున్నాం 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ వాక్యం చెప్తుంది, దేవునికి దగ్గరగా ఎవరైతే వెళ్తారో అప్పుడు దేవుడు వారి దగ్గరికి వస్తాడు. కాబట్టి మనము దేవునికి దగ్గరగా ఉండేవారుగా ఉండాలి, దేవునితో కలిసి ఉండేవారుగా ఉండాలి, దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. ఇదే పర్వత అనుభవం అంటే, కొండ అనుభవం అంటే ఇదే దేవునితో కలిసి ఉండడమే, దేవునికి దగ్గరగా ఉండడమే. అప్పుడు అదిగో ఆ గొంగరి పురుగును మార్చినటువంటి ఆ దేవుడు, ఆ అబ్రహాంని మార్చినటువంటి దేవుడు, ఆ మోషేని మార్చినటువంటి దేవుడు, మోసగాడైనటువంటి యాకోబుని మార్చినటువంటి దేవుడు, సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు, పేతురుని పిరికివాడైనటువంటి పేతురుని ధైర్యవంతుడిగా మార్చినటువంటి ఆ దేవుడు మనల్ని, మన బ్రతుకులని, మన కుటుంబాలని, మన సంఘాలని మారుస్తారు అన్నటువంటి సత్యాన్ని గ్రహించుకుందాం. ఈ దివ్య రూప ధారణ పండగ రోజున ఇదిగో మన బ్రతుకుల్ని మార్చుకోవడానికి, మన జీవితాలను మార్చుకోవడానికి కావలసిన విశ్వాసమును, భక్తిని, శక్తిని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్.